లో మనము దేవుని యొక్క పరిశుద్ధ వాక్యంలో ఒక విశ్వాసి మరి దేవునితో ఏ విధమైన సంబంధము కలిగి ఉండాలి. విశ్వాసి దేవునితో క్రీస్తుతో ఏ సంబంధమైనటువంటి ఏ రీతిలో సంబంధం ఉండాలి. నీకు దేవునికి నీకు క్రీస్తుకి మధ్యలో ఉండే సంబంధము ఏ రీతిలో ఉండాలి. ఇవి చూస్తే పరిశుద్ధ గ్రంథంలో కొన్ని రాయబడినవి కొన్ని ఉన్నాయి. వాటిలో నేను మూడు తీసుకుంటాను. అంటే నీకు యేసు ప్రభుకి మధ్యలో ఉండే సంబంధము ఏ రీతిలో ఉండాలని పరిశుద్ధ గ్రంథంలో లిఖింపబడినది. ఆ సంబంధాన్ని మనము ఈ లోకంలో కలిగి ఉండాలి. వాటిలో మొట్టమొదటిది ఏమిటి అని అంటే శరీరము శిరస్సు. క్రీస్తు శిరస్సు, సంఘము శరీరం. సంఘం అంటే మనము సంఘంలో ఒక సభ్యులం కాబట్టి మనకి శిరస్సు ఎప్పుడు క్రీస్తు అయి ఉండాలనే సంబంధంతో కలిగి ఉండాలి. చూడండి, ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనము చదువుదాం. ఆయన శిరస్సు అయి ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలో నున్న ప్రతి అవయవము తన పరిమాణం చొప్పున పనిచేయుచుండగా. అంటే ఇక్కడ దేవుడు శిరస్సు అయి ఉన్నాడు, మనమందరము ఆయనకి శరీరంలో అవయవములై ఉన్నాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధ గ్రంథంలో సంఘం అనేటువంటిది క్రీస్తు శరీరంనకు పోల్చి ఉన్నది. సంఘం అనేది క్రీస్తు శరీరం. ఎందుకు క్రీస్తు శరీరం అని అంటే సంఘాన్ని అంటారు? సంఘము అనేటువంటిది దేవుడు శిరస్సు కలిగి ఉన్నది. సంఘం అనేటువంటిది క్రీస్తుకి శిరస్సుగా ఉన్నది. మరి క్రీస్తు శిరస్సు అయి ఉన్నప్పుడు ఆ క్రీస్తు యొక్క శిరస్సు రీతిలోనే మిగతా భాగం కూడా ఉండాలి కదా. దేవకుమార్ యొక్క శరీరానికి తల శిరస్సు దేవకుమార్ది అయితే శరీరం కూడా దేవకుమార్దే ఉండాలి. అట్లాగే ఒక వ్యక్తి యొక్క శిరస్సు క్రీస్తు అయి ఉన్నప్పుడు మిగిలినది కూడా క్రీస్తు అయి ఉండాలి. కాబట్టి క్రీస్తు యొక్క దేహము ఏమిటి అని అంటే సంఘము. ఈ సంఘం అనేటువంటిది క్రీస్తు యొక్క దేహముగా మనము పరిగణించాలి. ఎప్పుడైనటువంటి క్రైస్తవులందరూ చాలా ముఖ్యమైనటువంటి విషయం మీరు గుర్తుపెట్టుకోండి. చర్చ్ ఈస్ నాట్ ఎనీథింగ్ బట్ ఇట్ ఈస్ ద బాడీ ఆఫ్ ది క్రైస్ట్. చర్చ్ ఈస్ ద బాడీ ఆఫ్ ది క్రైస్ట్. ద హెడ్ ఆఫ్ ది చర్చ్ ఈస్ ద క్రైస్ట్. చర్చ్ ఈస్ ద బాడీ ఆఫ్ ది క్రైస్ట్. కాబట్టి మనమందరము ఈరోజు సంఘ సభ్యులు, మనమందరము క్రీస్తు యొక్క శరీరం నాకు అవయవలము. వి ఆర్ ది పార్ట్స్ ఆఫ్ ది బాడీ ఆఫ్ ది క్రైస్ట్. ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రియమైన బిడ్డలారా, యేసు ప్రభు శారీరక రీతిలో జీవించారు ఈ లోకంలో. దేవుని యొక్క కుమారుడిగా జన్మించి దేవునిగా వచ్చి ఈ లోకంలో శారీరకంగా జీవించాడు ఆయన. ఈ శారీరకంగా జీవించినటువంటి యేసు ప్రభు ఈ లోకంలో ఏ విధంగా జీవించాడు అనంటే, ఈ లోకంలో దేవుని యొక్క ప్రేమను నిశ్చితమైన ప్రేమ, వాడబారని ప్రేమనని స్పష్టంగా ధైర్యంగా చూపించాడు. ఈ తన యొక్క మానవ శరీరంతో ఈ లోకంలో జీవించినప్పుడు క్రీస్తు యొక్క శరీరము కానీ క్రీస్తు కానీ ఏ విధంగా దేవుని యొక్క ప్రేమను చూపించాడంటే, అది నిశ్చితమైన ప్రేమ, వాడబారని ప్రేమ అని స్పష్టముగా ధైర్యముగా ఈ లోకానికి చూపించాడు. అందుకే ఈ లోకము ఆయనని గొప్ప వ్యక్తిగా పరిగణించింది. మరి ఆ యేసు ప్రభు సిలువ వేయబడి మరణించి తిరిగి లేచి ఆ లేచిన క్రీస్తు ఈరోజు ఏం చేస్తున్నాడంటే, మనల్నందరినీ తన శరీరంలోని అవయవములుగా తీసుకొని మనల్ని ఏమని కోరుచున్నాడు అనంటే, నా ప్రియమైన బిడ్డలారా,
సంఘం అనంటే రక్షణ పొందినటువంటి బిడ్డల యొక్క యొక్క మరి ఆ యొక్క గుంపు, రక్షణ పొందిన బిడ్డల యొక్క గుంపే సంఘము. అప్పుడు యేసు ప్రభు ఏం చెప్తున్నాడు అనంటే, అయ్యా నేను నీ కొరకు మరణించి తిరిగి లేచిన నేను ఈరోజు నేను కోరుకునేది ఏమిటి అనంటే, నేను మిమ్మల్ని అందరినీ ఏ విధంగా నేను క్రీస్తుని, దేవుణ్ణి, ప్రేమను నిశ్చితమైనదని, మరి వాడబారనిదని స్పష్టముగా, ధైర్యంగా ఈ లోకంలో శారీరక రీతిలో ఉన్నప్పుడు ప్రకటించానో, చూపించానో, అదే రీతిగా నేను ఈరోజు మరణించినా సరే మీలో నేను ఉండి జీవించి ఈ యొక్క ఆత్మ రూపంలో మీరు కూడా దేవుని యొక్క ప్రేమను స్పష్టముగా, ధైర్యముగా, అది నిశ్చితమైనది, వాడబారనిదని ఈ లోకంలో వెళ్ళి ప్రకటించండి. దిస్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ది చర్చ్. This is the main intention of the church. The main intention of the church. క్రీస్తు యొక్క ఆశ, క్రీస్తు యొక్క వాంఛ ఈ లోకంలో ఏమిటి అని అంటే, చాలా ముఖ్యమైనటువంటి వాంఛ అయినది, నా కుమారుడా, నా యొక్క నేను రక్షించినటువంటి నా బిడ్డ, నా ప్రాణాన్ని నీకు ఇచ్చి, నా రక్తాన్ని నీకు చిందించి, నిన్ను కొని, నేను చేసిన నిన్ను ఎందుకు కొన్నానో ఈరోజు తెలుసా? నీవు నా శరీరంలో ఒక అవయవంగా ఉండి, నా శరీరంలో నువ్వు ఒక అవయవంగా ఉండి నువ్వేమి చేయాలి అని అంటే, ఈ లోకానికి నేను ఏ విధముగా ఈ లోకంలో జీవించినప్పుడు నా దేవుని, నా తండ్రిని యొక్క ప్రేమను ఎట్లాగా నేను చూపించానో, అదే రీతిగా మీరందరూ ఈ లోకంలో నేను మరణించి తిరిగి లేచిన నా యొక్క నేను కోరేది మీరు కూడా ఆ విధముగా దేవుని ప్రేమను చూపించాలని. మరి సంఘం చూపిస్తున్నదా? ఈరోజు సంఘం దేవుని యొక్క ప్రేమను నిజంగా చూపిస్తుందా? వాడబారనిదని, నిశ్చితమైనదని సంఘం చూపిస్తుందా దేవుని యొక్క ప్రేమను? అది నిశ్చలమైన ప్రేమ, వాడబారని ప్రేమ, ఎవరినైనా క్షమించేటువంటి ప్రేమ. ఇటువంటి ప్రేమను మనము సంఘము ద్వారా చూపిస్తున్నామా? దేవుడి లోకంలో జీవించిన కాలము చూపించినటువంటి ఆ ప్రేమను ఆయన మరణించి పరలోకమునకు తీసుకొని పోబడి ఆయన కోరేది ఈరోజు సంఘాన్ని, నా బిడ్డలారా, నేను మీ కొరకు చనిపోయినది దేని కొరకు, నేను మీ కొరకు రక్తం చిందించి దేని కొరకు అని అంటే, నా తండ్రి అయినటువంటి ఆ దేవుని యొక్క ప్రేమను కూడా నా ప్రేమను మీరు చూపించండి. అందుకే సంఘం అనేటువంటి దానికి దేవుడు శరీరముగా, సంఘాన్ని దేవుని శరీరముగా చూపించారు. అపోస్తుడైన పౌలు చెప్పాడు, ఈ యొక్క సంఘటన మీకందరికీ కావాలయా? ఎఫెసీయులారా, మీ ప్రేమలో ప్రేమ లేదు, మీరు దేవుని ప్రేమను ప్రత్యక్షపరచపట్టలేదు, మీరెందుకు పిలువబడ్డారు, మీరెందుకు ఏర్పరచుకొనబడ్డారు, మీరెందుకు రక్షణ పొందారు అని అంటే, మీరు ఈ లోకములో క్రీస్తు యొక్క వాంఛను తీర్చాలి. ఆయన వాంఛ ఏమిటి అని అంటే, నేను బ్రతికినప్పుడు ఈ లోకంలో దేవుని ప్రేమను ఎట్లాగో చూపించాను, మీరు కూడా అదే విధంగా నన్ను, నా యొక్క ఆత్మను కలిగి ఆ ప్రేమను చూపించి అనేక మందిని నా వైపు తీసుకొని రండి. దేశిస్తున్నాం బిడ్డల్ని, దేవునికి దూరంగా పరుస్తున్నాం. దేవుడంటే మనము చూపించటం లేదు ఈ లోకానికి, ఆయన ప్రేమను మనం ప్రకటించటలేదు ఈ లోకానికి. ఆయన ప్రేమ చాలా గొప్ప ప్రేమని ఈ లోకానికి సంఘమైనటువంటి మనమే కొట్టుకొని, మనమే తిట్టుకొని, మనమే ఒకరికొకలము ద్వేషం కలిగి, మనమే ఒకరికొకలము అసూయ కలిగి, మనమే ఈ విధముగా ఈ సంఘములో ఉంటే నీవు ఏ విధంగా దేవుని ప్రేమను ఇతరులకు ప్రకటించగలుగుతావు? అందుకే యేసు ప్రభు యోహాను సువార్త 17వ అధ్యాయంలో తాను మరణించేదానికి ముందు ఏమని చెప్పాడంటే, నా తండ్రి, మనమిద్దరము ఏ విధంగా ఏకముగా కలిగి ఉన్నామో అదే విధంగా ఈ యొక్క బిడ్డలందరూ ఎల్లప్పుడూ ఏకముగా కలిగి ఉండేటట్టు వారికి నీ శక్తినివ్వు అని అడిగాడు. నా ప్రియమైన బిడ్డలారా, సంఘం యొక్క ముఖ్యమైన పని రాత్రి మధ్యాహ్న సమయంలో నేను ఒక్క నుంచి చెప్పేది ఏమిటి అని అంటే, యేసు ప్రభు ఈరోజు ఆత్మ రూపముగా నీలోని ఉండి నిన్ను ఏమని కోరుచున్నాడు అని అంటే, లోకానికి వెళ్ళి నీవు దేవుని యొక్క ప్రేమను, నిశ్చలమైనది, వాడబారనిది, చాలా గొప్ప ప్రేమ, అది దేనినైనా క్షమించేటువంటి ప్రేమ అని వెళ్ళి మీరు స్పష్టముగా, ధైర్యంగా చెప్పండి అని కోరుచున్నాడు. తర్వాత ఈ సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ కొన్ని నేర్చుకోవాలి. సంఘం అంటే దేవుని యొక్క శరీరము. ఈ శరీరంలో ఉండే ప్రతి అవయము
తెలుసుకోవలసినటువంటి విషయం ఏమిటి అని అంటే, నేనే రక్షింపబడిన నువ్వు తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఏమిటి అని అంటే, నీ యొక్క శిరస్సు ఎవరో కాదు, క్రీస్తు. నీ శిరస్సు క్రీస్తు అని తెలుసా? మర్చిపోయావా? నీ క్రీస్తు శిరస్సు అని నీ ఆలోచనలో ఉన్నవా? నీ క్రీస్తు శిరస్సు అని నువ్వు ఎప్పుడైతే నీకు శిరస్సు అని నువ్వు ఆలోచన కలిగి ఉంటావో, అప్పుడు ఆ శిరస్సు చెప్పినటువంటి ఆజ్ఞలను, ఆ శిరస్సు చెప్పినటువంటి ప్రతి ఒక్క మాటను లోబడి వింటావని గుర్తుంచుకోండి. ఈ దేవుని యొక్క శరీరంలోని అవయవం మనమందరము క్రీస్తు యొక్క ఆజ్ఞలకు, క్రీస్తు యొక్క కట్టడలకు, క్రీస్తు యొక్క మాటలకు ఎల్లప్పుడూ లోబడి మనము పని చేయాలి. ఈ సంఘం అనేటువంటిది నీ ఇష్టమైనటువంటి రీతిలో నువ్వు పని చేయటానికి నీకు హక్కు లేదు. నా చెయ్యి నా ఇష్టం వచ్చినట్టు, నా చెయ్యి దాని ఇష్టం వచ్చినట్టుగా పని చేస్తే ఇంకా అది ఎందుకు నాకు? నా మనస్సు, నా తల, నా శిరస్సు ఏం చెప్తుందో ఆ విధంగా నా చెయ్యి పని చేయాలి. నా చెయ్యి, నా మనస్సు లేకపోతే నా శిరస్సు, అమ్మా నా చెయ్యిని కోరుతుంది, అయ్యా ఈ చెయ్యి నువ్వు ఈ పని చెయ్యి అని నన్ను అడిగినప్పుడు నేను చేయనని అన్ని అది బిగుసుకుపోయి ఉంటే వెంటనే నువ్వేం చేస్తావు? డాక్టర్ దగ్గరికి వెళ్తావు. Then what's about you? To whom you will go now today? You are the part of the body of the Christ. You are not functioning properly. నువ్వు సరిగా పని చేయట్లేదు దేవుని శరీరంలోని అవయవముగా. ఈరోజు నువ్వు ఎక్కడికి వెళ్తావు? You come to the Christ. Your doctor is nobody on this world. Only the Christ is your doctor. Go to him. అయ్యా నేను ఏదో తప్పు చేశాను నీ అవయవములలో, నన్ను క్షమించండి, నన్ను నీ అవయవం నుంచి తొలగించకుండా నన్ను సరైన రీతిలో ఉంచండి అని నువ్వు దేవుని కోరుకొని తిరిగి అవయవంలో శక్తిని తెచ్చుకొని క్రీస్తు యొక్క శక్తిని ఆయనకు లోబడి నువ్వు పనిచేయాలి. రెండవదిగా, ఈ దేహంలోని ఈ యొక్క క్రీస్తు శరీరం అనేటువంటి ఈ శరీరంలోని అవయవంగా నువ్వు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క వరము ఇవ్వబడినది. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క వరం ఇవ్వబడినది కృపావరములు. నువ్వు అవన్నీ కానీ తెలుసుకోవాలని అంటే యూ కెన్ గో టు ది, మరి అక్కడికి నువ్వు వెళ్ళి చూసుకోవచ్చు. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు 1 కొరింథీయులు 12వ అధ్యాయము చదువుకోవచ్చు. అందులో కృపావరాల గురించి ఎన్నో రాసి ఉన్నారు. సంఘంలో ప్రతి ఒక్కరికి ఈ కృపావరములు అనేటువంటివి ఇవ్వబడినవి. ఈ కృపావరములు, ఈ వరములు ఎందుకు ఇవ్వబడినవి అంటే, సంఘము శక్తి కలిగిన సంఘముగా, సంఘము ఆరోగ్యకరమైనటువంటి సంఘముగా ఉండాలి. సంఘం అనేటువంటి దానికి శిరస్సు అయినటువంటి క్రీస్తు, ఆ క్రీస్తు యొక్క దేహం ఎప్పుడు ఆరోగ్యవంతముగా ఉండాలి. అది సామాన్యమైనటువంటి శిరస్సు కాదు, గొప్ప శక్తివంతమైనటువంటి శిరస్సు. ఆ యొక్క శక్తి కలిగినటువంటి శిరస్సు శక్తివంతమైనటువంటి ఆరోగ్యవంతమైనటువంటి అవయవాలు కలిగి ఉండాలి. బట్ వాట్స్ అబౌట్ యు ఆర్ ది పార్ట్ ఆఫ్ ది క్రైస్ట్ బాడీ. నువ్వు క్రీస్తు శరీరంలో ఒక భాగము. మరి ఈరోజు నీ శక్తి క్రీస్తు శిరస్సుకు తగినట్టుగా ఉన్నదా? నీకు శక్తిని ఇచ్చాడే ఆయన నీకు వరములు ఇచ్చాడే, వాటిని ఉపయోగించుకుంటున్నావా? దాన్ని ఎందుకు ఉపయోగించుకోవాలంటే, సంఘం యొక్క బలము కొరకు, సంఘం యొక్క శక్తి కొరకు, సంఘం యొక్క ఆరోగ్యం కొరకు వాటిని ఉపయోగించుకోవాలి. అందుకే ఒక వ్యక్తి ఏమని రాశాడో తెలుసా? సంఘం అనేటువంటిది ఆరోగ్యవంతముగా ఉండాలి కానీ సంఘానికి సంఖ్య ముఖ్యము కాదు. సంఘములో సంఖ్య అవసరం లేదు. ఈ రోజులలో సంఖ్యలు లెక్క పెట్టుకుంటున్నారు. సంఘాలలో మా సంఘంలో 10,000, మా సంఘంలో లక్షలు, మా సంఘంలో 20 లక్షలు, మా సంఘంలో 30 లక్షలు. The church needs the healthy church, but not the number of the church. Today the church needs the healthy church. You must be healthy spiritually, not the physically. నువ్వు శారీరకంగా కాదు, ఆత్మీయ సంబంధమైన రీతిలో నువ్వు ఆరోగ్యవంతుడుగా ఉండాలి. అప్పుడే సంఘము ఆరోగ్యంగా ఉంటుంది. ఈ ఆరోగ్యవంతమైనటువంటి ఈ సంఘమునే దేవుడు కోరుకుంటున్నాడు కానీ సంఖ్యలు ఉండేటువంటి సంఘాన్ని దేవుడు కోరుకోవట్లేదు. సంఖ్యలు లెక్క పెట్టుకుంటున్నారు. The number of the
number of the people is not more important in the church. The health of the church is the more important, dear brothers and sisters. నా ప్రియమైన బిడ్డలారా, ఈ మధ్యాహ్న సమయంలో కూర్చున్న ప్రతి ఒక్క బిడ్డని నేను హృదయపూర్వకంగా కోరుకునేది ఏమిటంటే, శిరస్సు అయినటువంటి ఆ క్రీస్తు నీకు ఉన్నప్పుడు, క్రీస్తు యొక్క శరీరంలోని అవయవములుగా నువ్వు ఉన్నప్పుడు నీ ఆరోగ్యం ఏ విధంగా ఉన్నదో చూసుకో. నువ్వు ఆరోగ్యవంతంగా ఉన్నావా? నువ్వు దేవుని యొక్క ప్రేమను చాటేవాడివిగా ఉన్నావా? యూ హ్యావ్ టు చెక్ ఆల్ దీస్ థింగ్స్ బిఫోర్ యూ go to the Christ, before you go to the church. కాబట్టి చర్చ్ అనేటువంటిది దేవుని యొక్క శరీరంకు పోల్చి ఉన్నది. ఈ చర్చ్ ఎప్పుడు ఆరోగ్యవంతంగా ఉండాలి. ఈ చర్చిని దేవుడు తన యొక్క ప్రేమను చూపించే చర్చిగా చూస్తున్నాడు. ఈ చర్చ్ అనేటువంటిది ఎల్లప్పుడూ గమనిస్తూ ఉండాలి. ఏమిటి అని అంటే, నేను ఒక గొప్ప శక్తివంతుని యొక్క శిరస్సును కలిగి ఉన్నానని తెలుసుకోవాలి. ఈ తెలుసుకొని నాడే నీవు నేను నిజమైన క్రైస్తవులము. అదర్వైజ్ యు ఆర్ నాట్ ఎ రియల్ క్రిస్టియన్ ఇన్ దిస్ వరల్డ్. ఊరిక వచ్చి సంఖ్య కోసం వచ్చి చర్చిలో కూర్చొని వెళ్ళిపోతే దెర్ ఈజ్ నో యూజ్. ఆ చర్చిలో ఏదో ఒక శోధన వస్తుంది. బలహీనుడైనటువంటి, ఆరోగ్యం లేనటువంటి ఒక అవయవం వచ్చి కూర్చుంది అని అంటే అది అన్నిటికీ ట్రబుల్ ఇస్తుంది. దట్స్ వై ఎ బిలీవర్ మస్ట్ బి హెల్తీ ఆల్వేస్, స్పిరిచువల్, నాట్ ద ఫిజికల్. ఇంకా రెండవదిగా పోతే, ఈ యొక్క సంబంధము నీకు క్రీస్తుకి మధ్య కలిగిన సంబంధము, శిరస్సు శరీరము, ఓకే. రెండవదిగా ద్రాక్షావల్లి తీగలు, ఆ రీతిలో నీ యొక్క సంబంధం ఉండాలి. చూడండి ప్రియమైన బిడ్డలారా, యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. యోహాను సువార్త 15:5. John 15:5. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. సో ఏ బిలీవర్, నేను ఇప్పుడు చెప్పేదంతా ఒక బిలీవర్ గురించి చెప్తున్నాను, ఒక విశ్వాసిని గురించి చెప్తున్నాను నేను. ఈ విశ్వాసికి క్రీస్తుకి మధ్య గల సంబంధం రెండవది ఏంటంటే, తీగ అనేటువంటి నీవు నేను, తీగ అనేటువంటి నీవు నేను, ఆ యొక్క ద్రాక్షావల్లి అని అంటే ఆ యొక్క పెద్ద ఆ ఇంపార్టెంట్ స్టెమ్కి, ఆ ఇంపార్టెంట్ దీనికి మనము అతుకబడి ఉండాలి, దానికి నిలిచి ఉండాలి. అంటే నువ్వు క్రీస్తుతో సంబంధము కలిగి ఉండాలి. ద్రాక్షావల్లి అంటే ఆ యొక్క ముఖ్యమైనటువంటి ఆ యొక్క భూమి నుంచి వచ్చినటువంటి కొమ్మ, ఆ భూమి నుంచి వచ్చినటువంటి మొద్దు. ఆ ద్రాక్షావల్లి చుట్టూ తీగలు ఉంటాయి. ఆ తీగలు అనేటువంటివి నువ్వు నేను. ఈ తీగలు ఫలించాలి అని అంటే నీవు దానికి ఆ యొక్క భూమి నుంచి వచ్చినటువంటి ఆ యొక్క మొద్దుకి నువ్వు సంబంధము కలిగి ఉండాలి. సంబంధము కలిగి దాని నుంచి వచ్చేటువంటి శక్తిని నువ్వు పొందుతూ ఉండాలి. అదేవిధంగా ప్రతి ఒక్క విశ్వాసి క్రీస్తుతో అతుకబడి, క్రీస్తుతో సంబంధము కలిగి తన యొక్క బలాన్ని క్రీస్తు నుంచి పొందుతూ ఉండాలి, శక్తిని. ఈ సంబంధము లేనప్పుడు ఈ కొమ్మ ఏమైపోతుందంటే ఫలించదు. ఈ కొమ్మ ఎండిపోతుంది. ఆత్మీయ జీవితంలో తీగలైనటువంటి మనము, క్రీస్తుతో ఈ సంబంధం లేనప్పుడు తీగలైనటువంటి మనము ఫలించకుండా, లేకపోతే మనము ఏమైపోతామంటే ఎండిపోతాము. ఎండిపోయినప్పుడు, ఫలించినప్పుడు ఆ యొక్క యజమానుడు వస్తాడు. ఆ యజమానుడు ఎవరు అని అంటే దేవుడు ఈజ్ ద గాడ్. అక్కడ ముందలే రాశారు చూడండి, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. దట్ మీన్స్ హీ ఈజ్ ద గార్డనర్, హీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్. ఆ వ్యవసాయకుడు వచ్చి చూసి
ఈ తీగ ఫలించట్లేదు ఎందుకని దాన్ని కత్తిరించి తీసివేసి దాన్ని అగ్నిలో వేస్తాను. సో నీవు నేను ఎప్పుడు నిలిచి ఉంటాం క్రీస్తులో? అయ్యా నువ్వు క్రీస్తులో నిలిచి ఉండాలి, క్రీస్తులో నిలిచి ఉండాలి. ఆ యొక్క క్రీస్తు అనేటువంటి ఆ ద్రాక్షవల్లికి నువ్వు తీగలైనటువంటి మనం నిలిచి ఉండాలి అంటున్నావు కదా. ఎవరు వాళ్ళు నిలిచి ఉండేవాళ్ళు అని నువ్వు అనుకుంటావేమో. వారు ఎవరు అని అంటే మొట్టమొదటి వాళ్ళు రక్షింపబడిన వారు. దోస్ హూ ఆర్ saved by the God and those who have accepted the Christ as their savior. క్రీస్తుని తన సొంత రక్షకునిగా ఎన్నుకొని క్రీస్తు కొరకు తన యొక్క సమస్తమును ఒప్పుకొని ఉన్నారు చూడు, వారే క్రీస్తుతో నిలిచి ఉండేవారు. నాకు వద్దయా అని అంటే క్రీస్తుని నువ్వు ఇంకెక్కడ నిలిచి ఉంటావు? మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నువ్వు క్రీస్తు వద్దని ఈ లోకం సంబంధంతో వెళుతున్నావు. నాకు క్రీస్తు వద్దు, ఈ లోకంతో నేను కొంతకాలము ఆనందిస్తూ వస్తాను అని నువ్వు వెళ్ళిపోతే నువ్వు ఎక్కడ ఫలిస్తావు? వేర్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఫర్ యూ? అనేక మంది క్రైస్తవులు ఈ లోకంలో, ఈ చర్చెస్లో అనేక మంది ఈ రీతిలోనే కనపడుతున్నారు. ఈ కాలంలో మనం ఏ విధంగా కనపడుతున్నాము అని అంటే క్రీస్తు అనేటువంటి దాని స్టెమ్కి దూరంగా ఉంటున్నాము. దూరంగా ఉండి వాంటెడ్లీ in reality they know everything but they wantedly going away towards the world. దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క గొప్ప శక్తిని, బలమును ఎరిగి కూడా వెళ్ళిపోతున్నాం. దూరంగా వెళ్ళిపోయి ఈ లోక సంబంధమైన క్రియలు చేస్తున్నప్పుడు నువ్వు ఏ విధంగా ఫలిస్తావని నేను నిన్ను ఒక ప్రశ్న అడుగుతున్నాను ఈ మధ్యాహ్న సమయంలో. క్రీస్తుని సంరక్షకునిగా ఎన్నుకున్న నీవు క్రీస్తునందే జీవితాంతము నిలబడి ఉండాలి. రెండవ వ్యక్తి ఎవరు అని అంటే నిలిచి ఉన్న వ్యక్తులు చూడండి. 1 యోహాను 3:24. క్రీస్తునందు నిలిచి ఉండేటువంటి వారు ఎవరు అనే దాన్ని నేను మీకు మధ్యాహ్న సమయంలో తెలియపరుస్తున్నాను. 1 యోహాను 3:24 చదువుదాం. నేను చదువుతాను, వినండి. ఆయన ఆజ్ఞలను గైకొనవాడు ఆయన యందు నిలిచి ఉండును. Those who listen to the words of the God, those who accept the words of the God, those who accept the commandments of the God. Very clear. John is very clear. యోహాను చాలా క్లియర్గా చెప్తున్నాడు. అయ్యా యోహాను సువార్త, యోహాను నేను చెప్పిన 15వ అధ్యాయము సువార్తలో 15వ అధ్యాయంలో నేను చెప్పాను చూడు, ద్రాక్షావల్లి తీగలు మీ నిలిచి ఉండాలని. ఆ నిలిచి ఉండేటువంటి వారు ఎవరు అని అంటే ఇక్కడ పత్రికల్లో రాస్తున్నాడు. ఏమిటి అని అంటే ఆయన ఆజ్ఞలను గైకొనువాడు. ఆర్ వి యాక్సెప్టింగ్ ద కమాండ్మెంట్స్ ఆఫ్ ది గాడ్? గైకొనువారు అని అంటే దాని ప్రకారం నడిచేవారు, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞల ప్రకారం నడిచేటువంటి వారే గైకొనేవారు. మరి ఈ విధమైనటువంటి జీవితం నీలో కలిగి ఉన్నప్పుడు నీవు క్రీస్తునందు నిలిచి ఉంటావని పరిశుద్ధ వాక్యం వెరీ క్లియర్. మొట్టమొదటిది ఏంటంటే క్రీస్తు నీ సొంత రక్షకునిగా ఎన్నుకొనిన బిడ్డలు. రెండవది ఆయన ఆజ్ఞలను గైకొనిన బిడ్డలు. వీరు నిలిచి ఉంటారు క్రీస్తుతో. ఆ యొక్క ద్రాక్ష వల్లికి తీగలు నిలిచి ఉంటాయి. తీగైన నేను క్రీస్తునందు నిలిచి ఉండాలి అని అంటే మొట్టమొదట క్రీస్తుని రక్షకునిగా ఎన్నుకోవాలి. రెండవదిగా ఆయన ఆజ్ఞలు నేను ఎల్లప్పుడూ గైకుంటూ ఉండాలి. మూడవదిగా ఏంటో చూడండి. 1 యోహాను 2:24. 1 యోహాను 2:24 చదువుతాం. 1 John 2:24 నేను చదువుతాను, వినండి. 1 John 2:24. అయితే మీరు మొదటి నుండి దేన్ని వింటిరో అది మీలో నిలువనీయడి. మొదటి నుండి నేను ఏమి విన్నాను అని అంటే సువార్తను విన్నాను. క్రీస్తు యొక్క సువార్తను విన్న నేను ఎప్పుడు ఆ యొక్క సువార్తలోనే నిలవబడి ఉండాలి. ఐ accepted the Christ means I accepted the gospel. క్రీస్తుని సొంత రక్షకునిగా ఎన్నుకొనిన వారు ఎవరు అని అంటే సువార్తను యాక్సెప్ట్ చేసిన వాళ్ళు. those who believe the gospel. నేను సువార్తను ఎన్నుకొనిన వాడిని, నేను సువార్తను నమ్ముకొనిన వాడిని. నా సువార్తను నమ్ముకొనిన నేను ఆ సువార్తలోని నా జీవితాంతము నిలిచి ఉండాలని యోహాను ఇక్కడ చెప్తున్నాడు. మరి ఒక పర్యాయం నేను మీకు చదువుతాను, వినండి. ప్రియమైన దేవుని బిడ్డలారా,
2:24 మీరు మొదటి నుండి దేన్ని వింటిరో అది మీలో నిలువనీయుడి. మీరు మొదటి నుండి విన్నది మీలో నిలిచినలా మీరు కూడా కుమారుని యందును తండ్రి యందును నిలుతురు. వెరీ క్లియర్, వెరీ క్లియర్. ద వర్డ్ ఈస్ వెరీ క్లియర్. మీరు మొదటి నుండి దేన్ని వింటిరో అది మీలో నిలువనీయుడి. మీరు మొదటి నుండి విన్నది మీలో నిలిచినలా మీరు కూడా కుమారుని యందును తండ్రి యందును నిలుతురు. So my dear brothers and sisters, are you going away from the gospel? What the gospel taught you, are you going away from that? If you are going away from the gospel, then you cannot stand. క్రీస్తు యొక్క సువార్తకు నువ్వు వ్యతిరేకంగా వెళ్ళిపోయి సువార్త చెప్పినది వినకుండా వెళ్ళిపోతే, సువార్తలో ఉన్నది నీలో ఉండనీయకుండా తొలగిస్తే నీవు నిలిచి ఉండవు అని ఇక్కడ పరిశుద్ధ వాక్యం క్లియర్గా హెచ్చరిస్తున్నది. మొదటి నుండి వినిన దానిని మేము ప్రతిదినము పరిశుద్ధ వాక్యాలు ఎన్నో మీకు చెప్పుచున్నాం ఈ లోకంలో. నేను ఇప్పుడే చెప్పాను, క్రీస్తు శిరస్సు నీకు. ఆ క్రీస్తు యొక్క శిరస్సు కలిగిన నీవు ఆయన దేహం అని చెప్పాను. మీరు సర్వలోకానికి వెళ్ళి ప్రకటించండి, లోకమని సువార్త చెప్తున్నది. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాగా ఆయన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచే ప్రతివాడు నిత్య జీవం పొందుతాడని చెప్పింది సువార్తలో. వాటి మీద నువ్వు నిలిచి ఉన్నావా నా ప్రియమైన బిడ్డ? నువ్వు రక్షణ పొందావా? నువ్వు బాప్తిసం తీసుకున్నావా? నీవు బాప్తిసం తీసుకున్న తర్వాత నీవు క్రీస్తుని అంగీకరించావా? ఆ జీవితం నీవు ఈరోజు సఫలపరుస్తున్నావా? ఇవన్నీ సువార్తలో ఉండే విషయాలు కాదా? ఈ విషయాలకి నువ్వు నిలిచి ఉన్న ఎడల నువ్వు ఏ విధంగా తండ్రి యందు కుమారుని యందు నిలిచి ఉంటావు? నువ్వు నిలిచి ఉన్న ఎడల, నిలిచి ఉండక ఎడల నువ్వు ఫలించవు. యు ఆర్ నాట్ గోయింగ్ టు బి ఫ్రూట్ఫుల్ ఇన్ దిస్ వరల్డ్. ఈ మధ్యాహ్న సమయంలో ద్రాక్షావల్లిలో నిలవబడిన వారు, ద్రాక్షావల్లికి ఎవరైతే నిలవబడిన వారు ఎవరు అని అంటే, దేవుని యొక్క సువార్తను విని దాని ప్రకారం నడిచేవారు, దాన్ని మనలో నిలిచబెట్టేటువంటి వారు, దేవుని యొక్క ఆజ్ఞలకు గైకొని వారు, క్రీస్తుని స్వరక్షకునిగా ఎన్నుకొనిన వారే ద్రాక్షావల్లికి అతుకోబెట్టబడిన వారు. మరి ఫలించటం అంటే ఏంటి? వాట్ ఈస్ ద ఫ్రూట్ఫుల్ లైఫ్? ఈరోజు నీలో ఇవి లేవు అని అంటే తీగ అయినటువంటి నీవు క్రీస్తులో లేవని అర్థం. ఫలించటం అని అంటే నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకి జవాబు రావాలి. వెన్ యూ ప్రే యు హావ్ టు గెట్ ద ఆన్సర్ ఫర్ ది ప్రేయర్. ఆర్ యు గెటింగ్ ఆన్సర్ ఫర్ ది ప్రేయర్? దేవుని యందు నిలిచి ఉన్న బిడ్డలు, క్రీస్తునందు నిలిచి ఉన్న బిడ్డలు, దేవుని యొక్క శక్తిని పొందే బిడ్డలు ప్రార్థన చేసినప్పుడు ప్రార్థనకి జవాబు వస్తుంది. ఈరోజు నీ ప్రార్థనకి జవాబు రావటం లేదు. యు ఆర్ నాట్ గెటింగ్ ద ఆన్సర్ టు ది ప్రేయర్. చేస్తున్నావు బట్ దేర్ ఇస్ నో ఆన్సర్ టు ది ప్రేయర్. వై? బికాస్ యు ఆర్ నాట్ ఇన్ క్రైస్ట్. క్రీస్తునందు లేవు నువ్వు. ఎక్కడో గ్యాప్ ఉన్నది నీకు, ఆ ద్రాక్షావల్లికి. ఆ యొక్క గ్యాప్ను నువ్వు చూడటం లేదు. యు ఆర్ నాట్ సీయింగ్ దట్ గ్యాప్. అయ్యో నేను లేనే. ఆ యొక్క విషయం నువ్వు గమనించట్లేదా? లేకపోతే తెలిసి కూడా జాగ్రత్తగా ఉంటున్నావా? నా ప్రియమైన కుమారుడా, ఈరోజు నీ ప్రార్థనకి జవాబు లేదు అని అంటే నువ్వు నిలిచి ఉండలేదు అని అర్థం ద్రాక్షావల్లికి. ఈ మధ్యాహ్న సమయంలో మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ద్రాక్షావల్లికి తీగ అనేటువంటిది ద్రాక్షావల్లితో నిలిచి ఉందా లేదా అని చూసుకోండి. దేర్ ఈస్ స్మాల్ గ్యాప్ ఆల్సో. యు ఆర్ అవే. యు ఆర్ నాట్ గోయింగ్ టు గెట్ ద ఫ్రూట్స్ ఆఫ్ ది లైఫ్. నీ ప్రార్థనకి జవాబు దొరకదు. నా ప్రార్థనకి జవాబు. ఇట్ ఈస్ వెరీ క్లియర్ ఫ్రమ్ ది బైబిల్. ఎంత చేసినా ప్రయోజనం లేదు. ఎందుకంటే ఆ ద్రాక్షావల్లికి నీకు మధ్యలో గ్యాప్ ఉంది. ప్రార్థన ఫలింపటము కాదు, ప్రార్థనకి జవాబు రాకుండా ఉండటము కూడా కాదు, కానీ నువ్వు రాబోయే దినాలలో వాడిపోతావు. నేను చెప్పను, భయపెట్టలేదు. బట్ ఇట్ ఈస్ బైబిల్ వర్డ్స్. ఇట్ ఈస్ ద బైబిల్. ఇట్ ఈస్ ద బిబ్లికల్ న్యూస్. ఐ డోంట్ వాంట్ ఎనీబడి టు బి లైక్ దట్, ఇంక్లూడింగ్ మీ. నేను వాడిపోకూడదు, మీరు వాడిపోకూడదు. ఆ ద్రాక్షావల్లిలో తీగలో
తీగ అనేటువంటి ద్రాక్షావల్లితో నిలిచి ఉండి, బలముగా నిలిచి ఉండి, ఈ విధంగా రెండు కలిసి ఆరోగ్యం పొందుతూ ఉండాలి. ఈ విధంగా నువ్వు క్రీస్తు ఎల్లప్పుడూ కలిసి ఉండాలి. నా ప్రియమైన బిడ్డల, చూడండి ఈ చేతులు, నువ్వు కలిసి ఉన్నావా చూసుకో. దెన్ యు ఆర్ ద పర్సన్. వెన్ యు ప్రే యు విల్ గెట్ ద ఆన్సర్ ఫ్రమ్ ది క్రైస్ట్. ప్రార్థన చేసిన వెంటనే జవాబు కలుగుతుంది. అయ్యా, ఈ నా కుమారునికి నువ్వు ఉండేటువంటి అనారోగ్యతను తొలగించు అంటే ద క్రైస్ట్ ఇమ్మీడియట్లీ ఆన్సర్స్, yes, I am ready to do because you are my dearest person. ఆ శక్తి ఎందుకు కనపట్టలేదు ఈరోజు మనలో? నాలో కూడా కనపడాలి, అందరిలో కనపడాలి. As you are very close to the Christ, the more closeness of the Christ between you and the Christ, the more power will come to you. క్రీస్తుతో దగ్గరికి పోయే కొలది, దేవునితో సహవాసం చేసే కొలది నీలో క్రీస్తు యొక్క శక్తి అమితముగా వస్తుంది. పేతురుకు అదే వచ్చింది. లే, నీ పరుపెత్తుకొని నడువు అని అంటే నడిచాడు. అపోస్తుడైన పౌలుకి సర్పం కరిస్తే ఏమి కాల, సంఖ్యలతో బంధింపబడి చెరసాలలో వేస్తే సంఖ్యలన్నీ తెగిపోయినాయి. వై? ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ ది క్రైస్ట్ ఇన్ హిమ్. వాట్ ఈస్ ద మెజర్ ఆఫ్ పవర్ ఇన్ యూ? నీలో ఉండేటువంటి శక్తి ఎంతది? దేవుని యొక్క శక్తి కొలుచుకున్నావా? నా ప్రియమైన బిడ్డలారా, ఎంతైనా శక్తి ఇవ్వగలిగినటువంటి దేవునికి నువ్వు ఎంత తీసుకుంటున్నావు ఈరోజు? హౌ మచ్ యూ హ్యావ్ టేకెన్ ద పవర్ ఆఫ్ ది క్రైస్ట్ టుడే? ఆ శక్తి ఎటువంటిది అంటే సముద్రాన్ని 2 పాయలుగా చేసినటువంటి శక్తి. ఆ శక్తి ఎటువంటిది అని అంటే అగ్నిగుండంలో వేసిన వారిని కాలకుండా చేసిన శక్తి. ఆ శక్తి ఎటువంటిది అని అంటే భయంకరమైనటువంటి సింహాలలో తోసివేయబడినటువంటి వ్యక్తిని కాపాడిన శక్తి. ఒక కరోనాకి మనం భయపడాలి. ఎందుకంటే మనకి ఈ లోకంలో భయం అనేది ఉంటుంది, భయపడవచ్చు, ఓకే. బట్ ఆర్ యు టేకింగ్ ద పవర్ ఆఫ్ ది క్రైస్ట్ టు రెసిస్ట్ దట్? నా ప్రియమైన బిడ్డలారా, ప్రార్థనా శక్తి అంటే అది. హిజ్కియా చేసిన ప్రార్థన ఏం చేసిందో తెలుసా? ఆయన యొక్క ఆయుష్ను 15 సంవత్సరాలు పెంచింది. రెండవదిగా క్రీస్తు యందు నిలిచినటువంటి వారి యొక్క ఫలాలు ఏమిటి అని అంటే చూడండి, గలతీయులు 5:22, గలతియన్స్ 5:22. నేను చదువుతాను, వినండి. గలతీయులు 5:22. అక్కడ ఉన్న ఫలం ఏంటో చూడండి. 5:22. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వం, మంచితనం, విశ్వాసము, సాత్వికం, ఆశా నిగ్రహం, ఇవన్నీ నీలో ఉండాలి. క్రీస్తునందు ఫలించే బిడ్డల దగ్గరికి ఉండాలి. నీ గృహంలో ప్రేమ చూపిస్తున్నావా? నీ గృహంలో సమాధానం ఉన్నదా? నీలో ఆశా నిగ్రహం ఉన్నదా? దీర్ఘశాంతం ఉన్నదా? ఇవన్నీ లేనప్పుడు నీవు క్రీస్తునందు నిలిచి ఉండలేదని అర్థం. ఒక రక్షింపబడినటువంటి కుటుంబము ఎల్లప్పుడూ ఇంట్లో భార్యాభర్తలు కలహం కలిగి ఉంటున్నారు అని అంటే, ఎల్లప్పుడూ భార్యాభర్తల మధ్య సమాధానం లేదు అని అంటే, ప్రేమ లేదు అని అంటే, నీవు రక్షింపబడిన నీవు క్రీస్తునందు నిలిచి ఉండలేదని గుర్తుంచుకో. నీలో దీర్ఘశాంతం లేనప్పుడు క్రీస్తునందు నిలిచి ఉన్నాను. ఆశా నిగ్రహం లేనప్పుడు క్రీస్తునందు నిలిచి ఉండలేదు. నువ్వు దయాళత్వం లేనప్పుడు, మంచితనం లేనప్పుడు, విశ్వాసం లేనప్పుడు, సాత్వికం లేనప్పుడు, ఇవన్నీ నీలో లేనప్పుడు క్రీస్తునందు నిలిచి ఉండలేని వారు అని మనం గుర్తుంచుకొని, వి హ్యావ్ టు కమ్ టు ది క్రైస్ట్. దేవుని చెంతకి రావాలి. అయ్యా, నీకు నాకు మధ్య ఏదో దూరం ఉన్నదయ్యా, నీకు నాకు మధ్య ఏదో ఉన్నదయ్యా. ఆ శక్తిని, ఆ యొక్క దానిని నీ శక్తితో అతికించండి అయ్యా. ఆయన ఇమ్మీడియట్గా హీ విల్ టేక్ యూ, ఇమ్మీడియట్లీ హీ విల్ హగ్ యూ.
అయ్యో నా కుమారుడు నన్ను అడిగాడు, నా కుమారుడు తీగ వెళ్ళిపోయింది నాలో నుంచి, అయ్యో నేను నా కుమారుడు మొరలిడుతున్నాడు, ఈ తీగ అయినటువంటి నా కుమారుడు మొదలెడుతున్నాడు అని గబగబా వచ్చే నిన్ను తన యొక్క ద్రాక్షావల్లికి అతికించుకుంటాడు. అతికించుకుంటమే కాకుండా నీకు ఎల్లప్పుడూ శక్తిని ఇస్తూ ఉంటాడు. నా ప్రియమైన బిడ్డలారా, ఈ మధ్యాహ్న సమయంలో మనల్ని మనము పరీక్షించుకుందాం. ఈ యొక్క ద్రాక్షావల్లి తీగలకు మధ్యన సంబంధం నెరవేర్చే వారంగా ఉన్నామా లేదా? సమయం అయిపోతున్నది, ఇంకా చాలా ఉన్నాయి నేను చెప్పాలంటే. ఐ విల్ టేక్ 1 more week ఫర్ దాట్. ఇంకా ఆఖరిగా మనము ఈ యొక్క సంబంధము కలిగిన వారము మనం ఏ విధంగా జీవించాలి ఇంకొకటి నేను చెప్పేసి ఐ విల్ కంప్లీట్. ఈ క్రీస్తునందు శిరస్సు శరీరము సంబంధము, ద్రాక్షావల్లి తీగల సంబంధము కలిగిన నువ్వు నేను ఏ విధంగా జీవించాలి అని ప్రభు కోరుతున్నాడు అని అంటే, ఏ విధంగా జీవిస్తున్నాడని ప్రభు కోరుతున్నాడు అంటే, చూడండి నా ప్రియమైన బిడ్డలారా, రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనము. రోమీలకు రాసిన పత్రిక 6:6 నేను చదువుతాను, వినండి. ఏమనగా మనమికమును పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదాము. అంటే నీ ప్రాచీన స్వభావం అనేటువంటిది సిలువ వేయబడాలి. మన ప్రాచీన స్వభావం సిలువ వేయబడి ఉండాలి క్రీస్తుతో పాటు. ది ఓల్డ్ అంటే పాత జీవితము, అంటే సిలువ వేయబడాలంటే అది మరణించాలి. సరే, నేను వాళ్ళ కాలంలో ఉండేటువంటి బాప్తిస్మం గురించి నేను చెప్పలేదు ఇప్పుడు. అపోస్తులైన పౌలు కాలంలో బాప్తిస్మం అని అంటే వారు నీళ్ళలో ముంచి తీసి ఆ తర్వాత వారిని అభిషేకిస్తారు. నీటిలో మునగటం అనేటువంటిది పాత స్వభావము చనిపోవటం, లేపటం అనేటువంటిది తిరిగి నూతన స్వభావాన్ని పొందటం అనేటువంటిది, ఇది మనకి చాలా అవసరము ఒక క్రైస్తవునికి. నీవు దేవుడు ఎప్పుడూనంట తన బిడ్డల్ని ఎప్పుడైతే రక్షణ పొందుతావో నీవు ఏమవుతావు అని అంటే, నీ పాత స్వభావాన్ని సిలువ వేసేస్తావు. యు ఆర్ గోయింగ్ టు డై, యువర్ సిన్స్ ఆర్ ఫర్గివెన్ ఫర్ ఎవర్ బై ది ప్రెషియస్ బ్లడ్ ఆఫ్ ది క్రైస్ట్. దేవుడు ఎప్పుడు తన బిడ్డల్ని ఎట్లా చూస్తాడు అని అంటే, పాపం లేని బిడ్డలుగానే చూస్తాడంట. ఆయన తన బిడ్డల యొక్క ఆ యొక్క క్యారెక్టర్స్ని, వీరు తమ పాత జీవితాన్ని సిలువ వేశారు అని ఎప్పుడు దేవుడు మనల్ని ఆ రీతిగానే మనల్ని చూస్తాడంట ఆయన. అంటే నేను నా దేవుని యొక్క బిడ్డగా నేను ఈరోజు మారిన తర్వాత, నేను క్రీస్తుని అంగీకరించుకున్న తర్వాత, నా దేవుడైనటువంటి ఆ యొక్క యెహోవా శక్తివంతుడైనటువంటి ఆ తండ్రి నన్ను ఎల్లప్పుడూ ఈయన పాత స్వభావము సిలువ వేయబడినదనే చూస్తాడంట. సో నా పాత స్వభావం సిలువ వేయబడినదని ఇక్కడ అపోస్తలుడైన పౌలు వెరీ క్లియర్లీ ఈస్ టెల్లింగ్. చూడండి, ఇంకోసారి నేను చదువుతాను. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండానట్లు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదము. ఎరగాలి నువ్వు సిలువ వేయబడిందని. సిలువ వేయబడిందని అంటే మరణించింది అది. అయితే అనేక మంది క్రైస్తవులు ఏం చేస్తున్నారో తెలుసా? వాట్ దే ఆర్ డూయింగ్, ద క్రిస్టియన్స్ ఆర్, నేను రక్షణ పొందాను, నా పాత జీవితం సిలువ వేయబడినది, మరణించింది, అయిపోయింది, ఇంకా అక్కడతో క్లోజ్. యూ అండ్ ఐ ఆల్సో లైక్ దట్, వి లివ్డ్ ఫర్ సో మెనీ ఇయర్స్. మరణంతో క్రైస్తత్వం ఆగిపోదు. నా ప్రియమైన బిడ్డలారా, చాలా ముఖ్యమైనటువంటి విషయం నేను ఎవ్రీ క్రిస్టియన్ షుడ్ అండర్స్టాండ్ టుడే. ప్రతి ఒక్క క్రైస్తవులు అర్థం చేసుకోవలసినటువంటి విషయము ముఖ్యమైనటువంటిది ఏంటి అని అంటే, నీ ప్రాచీన స్వభావం మరణము వేసిపడినది, చచ్చిపోయినది అది అని ఉంటున్నామంతే. మరణముతో నీ ప్రాత జీవితం మరణంతో ముగింపు కాలేదు. అనేక మంది క్రైస్తవులు ఇదే రీతిలో ఉంటున్నారు.
అయ్యా నేను రక్షణ పొందాను, నేను క్రీస్తుని అంగీకరించాను, నా పాత జీవితము సమాధి చేయబడినది, నా పాత జీవితము ఇంకా మరణించినదని అనుకొని గమ్మునుంటున్నారు. బట్ ద క్రిస్టియన్ లైఫ్ ఈస్ నాట్ లైక్ దట్. మరణముతో అది ముగించదు. నీ పాత జీవితము ఆ యొక్క సమాధిలో పెట్టబడినటువంటి రీతిలో ఉండదు. స్టిల్ ఇట్ గెట్స్ ద లైఫ్ లైక్ హౌ ద క్రైస్ట్ హస్ గాట్ ద లైఫ్, దట్ ఈస్ ద రిజరెక్టెడ్ లైఫ్. నువ్వు తిరిగి నూతన జీవితం పొందుతావు. ఆ మరణించిన నీవు, క్రీస్తుతో కూడా సిలువ వేయబడినటువంటి మనము తిరిగి ఒక నూతన జీవితం పొందుతాం. అది ఏంటి అని అంటే ద లైఫ్ విత్ ద క్రైస్ట్. ఇది అనేక మంది క్రైస్తవులు చేయటం లేదు. పాపం ఒప్పుకుంటున్నారు, పాపాన్ని సిలువ వేస్తున్నారు క్రీస్తుతో కూడా. అయితే ద నెక్స్ట్ థింగ్ దే ఆర్ నాట్ అండర్స్టాండింగ్ వాట్ ఈస్ దట్ మీన్స్ టు లివ్ విత్ ద క్రైస్ట్, ఏ న్యూ లైఫ్ విత్ ద క్రైస్ట్. కొత్త జీవితము క్రీస్తుతో జీవించాలి. నువ్వు నా పాపములు క్రీస్తుతో మరణింపబడినవి, క్రీస్తుతో సిలువ వేయబడినవని చెప్పి అక్కడితో ఆగిపోకుండా నీవు ఏమి చేయాలి అని అంటే నూతన జీవితాన్ని క్రీస్తుతో జీవించటం ప్రారంభించాలి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ఎవ్రీ క్రిస్టియన్. ద క్రిస్టియన్ లైఫ్ డస్ నాట్ ఎండ్ విత్ ద బరియల్ ఆఫ్ ది వరల్డ్ లైఫ్. పాత స్వభావాన్ని సమాధి వేసిన దానితో ముగింపు కాదు క్రైస్తవ యొక్క జీవితం. క్రైస్తవ జీవితంలో ఇంకా ఉన్నది ఏమిటి అని అంటే నీవు క్రీస్తు తిరిగి లేచినట్టు నువ్వు ఒక నూతన జీవితంలో తిరిగి నడిపింపబడతావు. ఆ నూతన జీవితం ఏంటి అని అంటే క్రీస్తుతో జీవితము. ఈ క్రీస్తుతో జీవించే ఈ యొక్క జీవితంలో నీకు ఏదైనా ఒడిదుడుకులు రావచ్చు. యు మే బి అగైన్ టెంప్టెడ్ బై ది సాటన్. సాతాను యొక్క శక్తులు నిన్ను వెంటాడుతూ ఉంటాయి. ఎందుకంటే నీవు క్రీస్తుతో జీవితం ప్రారంభించావు, ప్రాచీన స్వభావాన్ని సిలువ వేశావు, నూతన స్వభావాన్ని పొందావు, నూతన జీవితం ప్రారంభించావు క్రీస్తుతో. ఈ నూతన జీవితం ప్రారంభించిన నేను క్రీస్తుతో నడిచేటప్పుడు, క్రీస్తుతో తిరిగేటప్పుడు నాలో పాపం అనేటువంటిది ఒకవేళ సాతాను శోధన ద్వారా ఎంటర్ కావచ్చు. ఆ ఎంటర్ అయినటువంటి నేను ఏమి చేయాలి అని అంటే దేవుని యొక్క పునరుద్ధాన శక్తిని తీసుకొని నేను ఒంటరి వాణిని కాదు, నాతో క్రీస్తు ఉన్నాడు, నాతో క్రీస్తు జీవిస్తున్నాడని నీవు ధైర్యముగా ఉండాలని దేవుని యొక్క వాక్యం ప్రకటించుతున్నది. నువ్వు ఈరోజు ఒంటరి వాడివి కాదు. యు ఆర్ అ మ్యాన్, యు ఆర్ ఎ ఉమెన్ హూ ఈస్ హ్యావింగ్ ద రిలేషన్షిప్ ఆఫ్ ది గాడ్. దేవుడు నీతో జీవిస్తున్నాడని గుర్తుంచుకో. దేవుడు నీతో సహజీవి. ఈజ్ లివింగ్ విత్ యూ. నీ తల్లి కానీ నీ తండ్రి కానీ నిన్ను మరచను కానీ నేనైతే ఎప్పుడు నిన్ను మరచను అంటున్నాడు. నా ప్రియమైన బిడ్డలారా, దిస్ ఇస్ ద క్రిస్టియానిటీ. దిస్ ఇస్ ద క్రిస్టియానిటీ. ఇదే క్రైస్తత్వం అంటే. ఈరోజు నువ్వు ఒంటరి వాడివి కాదు, నేను ఒంటరి వాడిని కాదు, నాతో క్రీస్తు జీవిస్తున్నాడు. నా గదిలో ఎవరు లేకపోయినా సరే భయపడను, ఎందుకంటే నాతో క్రీస్తు ఉన్నాడు కాబట్టి. Every Christian must understand this. You are not left alone in this world. నువ్వు ఒంటరిగా విడనాడబడినటువంటి వాడివి కాదు. ఆ మరణము నుంచి తిరిగి లేచిన క్రీస్తు, పునరుద్ధాన చెందిన క్రీస్తు తన శక్తిని నీకు ఇచ్చి నీతో పాటు జీవించటానికి ఎల్లవేళలా ఆయన సిద్ధంగా ఉన్నాడు. He is living in you. సమాధి చేసినటువంటి పాపం, నీ పాపపు జీవితమును, పాపపు స్వభావాన్ని, పాత స్వభావాన్ని సమాధి చేసిన నీవు అక్కడతో ఆగిపోతే ఇవన్నీ నువ్వు పొందలేవు. యు ఆర్ ఎలోన్ ఓన్లీ స్టిల్. బయటికి రా. యు ఓపెన్ అవర్ ఐస్ క్రిస్టియన్. నీలో ఒక నూతన జీవితం ఉన్నదని తెలుసుకో. ఆ నూతన జీవితం క్రీస్తుతో అని తెలుసుకో. ఆ నూతన జీవితం నందు నీకు శక్తి ఉన్నదని తెలుసుకో. ఆ నూతన జీవితంలో నువ్వు ఒక్కడివి కాదని తెలుసుకో. నీతో జీవించే ఆ వ్యక్తి ఎవరనంటే ద లార్డ్ జీసస్ క్రైస్ట్.
ద క్రైస్ట్ ఈజ్ విత్ యూ ఫర్ ఎవర్. సరస్వతమ్మ గారు ఒక్కదానినే అని భయపడుతుందేమో. యు ఆర్ విత్ క్రైస్ట్, నీతో క్రీస్తున్నాను. నా ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క సత్యాలు మీకు అందరికీ తెలవాలని ఈ మధ్యాహ్న సమయంలో ఇంకా ఉన్నాయి చెప్పాలంటే, బట్ ఐ డోంట్ హ్యావ్ ద టైం. ఈ మధ్యాహ్న సమయంలో క్రైస్తవులైనటువంటి మనం గుర్తెరగాలి. మన పాత జీవితమును, పాత స్వభావాన్ని సిలువ వేసిన మనము అక్కడితో ఆగిపోకూడదు. అక్కడితో క్రైస్తత్వం ముగించదు. క్రైస్తత్వం అక్కడితో ముగించదు. క్రైస్తత్వం తిరిగి ప్రారంభమవుతుంది. అది ఏంటి అని అంటే నూతన జీవితము క్రీస్తుతో. ఈ నూతన జీవితం క్రీస్తుతో ప్రారంభించిన నీవు, మరణించిన నీవు తిరిగి నూతన జీవితాన్ని ప్రారంభించటానికి ప్రయత్నించి ఆ నూతన జీవితంలో నువ్వు ఒంటరివి కాదని తెలుసుకో. ఆ నూతన జీవితంలో నీకు బహు భయంకరమైనటువంటి గొప్ప శక్తి నీ దగ్గర ఉన్నదని తెలుసుకో. అది ఏంటి అని అంటే క్రీస్తు యొక్క పునరుద్ధాన శక్తి. ఏ సముద్రమును 2 పాయలు చేసినదో, ఏ సింహ బోన్లో పడిన వ్యక్తిని సింహం నోరును మూపించినదో, అగ్నిగుండంలో పడిన బిడ్డల్ని ఏ విధంగా చేసినదో, నోవాహు సముద్ర గర్భంలో ఉండే నోవాహుని ఏ విధంగా కాపాడినదో, అపోస్తులైన పౌలుని పాము కాటు నుంచి కాపాడినదో, చెరసాల నుంచి కాపాడినదో, వా యొక్క శక్తి ఈరోజు నీకున్నది, నీ దగ్గర ఉన్నది. ఈరోజు శక్తి నా దగ్గర ఉన్నది. దట్ పవర్ ఈజ్ ఇన్సైడ్ మీ, ఇన్ మై హార్ట్. That is in the form of the Christ. That is in the form of the Holy Spirit of the Christ. మరి క్రైస్తవులైనటువంటి మనము ఈ లోకంలో దేనికి భయపడకుండా నాలో క్రీస్తున్నాడనే ధైర్యంతో నీ యొక్క సంబంధము క్రీస్తుతో ఉంటే గొప్ప సంబంధం అని తిరిగి అనేక మందిని ఈ సంబంధంలోనికి మనం తీసుకొని రావాలి. ఈ సంబంధం ఈ లోకంలో ఏ ఒక్క మతము దగ్గర లేదు. ఏ ఒక్క మతం కూడా గ్యారంటీ ఇవ్వదు. దెర్ ఈస్ నో గ్యారంటీ ఇన్ ఎనీ రిలీజియన్ ఇన్ దిస్ వరల్డ్ ఎక్సెప్ట్ ద క్రిస్టియానిటీ. ఓన్లీ ద క్రిస్టియానిటీ ఈస్ టీచింగ్ దిస్, నాట్ ఎనీ రిలీజియన్. సో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అందుకే మనము మన ప్రయాణంలో, మన యొక్క యాత్రికుని ప్రయాణంలో అనేక మందిని క్రీస్తు వైపు నడపాలని, ఈ యాత్రికుని ప్రయాణము అట్లా సాగాలని అనేక మందిని క్రీస్తు వైపు నడిపించుకొంచు వాళ్ళని మనతో పాటు తీసుకెళ్దాం. ఈ గొప్ప భాగ్యాన్ని దేవుడు నాకు అనుగ్రహించినందుకు దేవునికి స్తుతులు చెల్లిస్తూ దేవుని కొనియాడదాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్.